జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా ప్రభుత్వం ఒక టెర్రరిస్టు నాయకుడిని దేశం నుంచి తరిమి కొట్టింది. ఇంతకో ఎవడోడు వాడి కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? 2023 అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ పైన ఈ హమాస్ తీవ్రవాదులు దాడి చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ దాడుల్లో ఈ హమాస్ తీవ్రవాదులు మానవ మృగాల్లాగా ప్రవర్తించారు. మహిళలను గ్యాంగ్ రేప్ చేసి చంపి వాళ్ళ శవాలను వ్యానుల్లో పెట్టుకొని ఊరేగించారు. చూశారు కదా మీరంతా కూడా. అలాగే చిన్న చిన్న పిల్లలను కూడా ఈ హీట్ ఓవెన్ లో వేసి అతి దారుణంగా హత్యలు చేశారు. ఇకపోతే నిరాయుధులైనటువంటి ఇజ్రాయెల్ పౌరులను వందలాది మందిని హత్య చేశారు. మరొక 250 మందిని కిడ్నాప్ చేసి వాళ్ళతో పాటు బందీలుగా తీసుకుపోయినారు. ఆ సమయంలో అమెరికాలో ఉన్నటువంటి ఉదారవాదులు, లెఫ్టిస్టులు, ముస్లింలు ఈ పాశవిక ఘటన పైన ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలే. కనీసం ఖండించలా. పైగా జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి కొంతమంది అయితే ఏకంగా పండగ చేసుకున్నారు, సెలబ్రేషన్ చేసుకున్నారు. ఏది? ఈ దారుణ ఘటన పైన రాక్షసానందం పొందినారు. సరే, తర్వాత ఇజ్రాయెల్ ఈ హమాస్ పైన యుద్ధం చేయడం అయితే మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ సైనికులు హమాస్ పైన వీర విహారం చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఇజ్రాయెల్ హమాస్ పైన యుద్ధం మొదలుపెట్టి 10 రోజులైందో లేదో, అప్పుడు దాకా అదేంటన్నట్టు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదనుకుంటుందంట. అట్ట ఈ హమాస్ వాళ్ళు పోయి ఇజ్రాయెల్ మీద దాడి చేసి అంతమందిని పొట్టన పెట్టుకుంటే కనీసం స్పందించినటువంటి ఈ దరిద్ర మొండా కొడుకులంతా కూడా ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేయడం మొదలుపెట్టిందో, ఇక ఈ అమెరికాలో ఉన్నటువంటి ఈ లిబరల్స్, లెఫ్టిస్టులు, జిహాదీలు ఇక రోడ్ల మీదకి అంతా కూడా వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. దేంతో కొట్టాలి వీళ్ళందరినీ? దేంతో కొట్టాలంటాలి అంటే వీళ్ళ మాత్రమే పానాలా? వాళ్ళ పానాలు కదా. ఇజ్రాయెల్ అమాయకమైనటువంటి ఈ గాజా పౌరులపైన దాడులు చేస్తుందని, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలను టార్గెట్ చేస్తుందని వెంటనే ఇజ్రాయెల్ తమ దాడులను ఆపేయాలని, అలాగే ఇజ్రాయెల్కు అమెరికా తన మద్దతునైతే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా అమెరికాలో ఈ తీవ్రవాద మద్దతుదారులంతా కూడా గోల చేయడం మొదలుపెట్టినారు. చివరికి యూనివర్సిటీలను కూడా వదలకుండా యూనివర్సిటీల్లో కూడా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. అమెరికన్ యూనివర్సిటీల్లోని యూదు విద్యార్థులపైన, అంటే ఎవరో ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఉంటారు కదా, ఆ విద్యార్థులపైన దాడులు చేస్తా ఈ జిహాదీగాళ్ళంతా కూడా తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. అయితే అమెరికా యూనివర్సిటీల్లో ఈ జిహాదీలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి పేరు ఖలీల్ అహ్మద్. ఏందే? ఖలీల్ అహ్మద్. వీడు గాజాకు సంబంధించినాడు. అయితే అమెరికాకు వచ్చి అమెరికాలో సెటిల్ అయినాడు. ఇకపోతే ఇజ్రాయెల్ వ్యతిరేక ఉద్యమాలకు ఈ ఖలీల్ అహ్మద్ నాయకత్వం వహించాడు. అందరితో కూడా ప్రతిరోజు కూడా ఆన్లైన్లో మాట్లాడుతూ ఎవరెవరు ఏమేం చేయాలో చెప్పేవాడు. అమెరికాలో ఆ మధ్య ఒక నెల రోజుల పాటు ఈ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉద్యమాలన్నీ కూడా జరిగినాయి. ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించింది ఈ ఖలీల్ అహ్మదే. అర్థమవుతుందా? దీంతో అమెరికాలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి నెలలో ఈ ఖలీల్ అహ్మద్ గారిని అరెస్ట్ చేశారు. వీడిని ప్రో హమాస్ గా గుర్తించి వీడి కాళ్లకు చేతులకు బేడీలేసి వీడిని గాజాకు పంపాలని చెప్పేసి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అయితే ఈ ఖలీల్ అహ్మద్ ఏం చేశాడంటే, తాను హమాస్ మద్దతుదారుని కాదని, తాను గాజా పౌరుల కోసం మాత్రమే ఈ ఉద్యమాలన్నీ కూడా చేశాడని పేర్కొంటా అమెరికా కోర్టులో కేసు వేశాడు. ఈ కేసును విచారించినటువంటి ఈ అమెరికన్ కోర్టు ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, తక్షణమే వీడిని దేశం నుంచి బయటికి ఎత్తి గెంటేయండి అని చెప్పేసి, అదే విధంగా వీడి ప్రసంగాలు తీవ్రవాదుల ప్రసంగాల్లాగా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు అమెరికాలో ఉంటే మన జాతీయ భద్రతకు చాలా ప్రమాదం అని చెప్పేసి కోర్టును అయితే తీర్పిచ్చేసింది. ముందు ఈయనైతే గంటంటారు స్వామి దేశం నుంచి, వీడు ఒక అడుగు కూడా మన దేశంలో ఉండకూడదు, వీడైతే చాలా ప్రమాదం అని చెప్పేసి కోర్టు తేల్చి చెప్పేసింది. సరే, దీంతో ఈ టెర్రరిస్టుల మద్దతుదారుడు అదే విధంగా ఈ హమాస్ ప్రో లీడర్ అయినటువంటి ఈ ఖలీల్ అహ్మద్ తిరిగి గాజాకి అయితే పంపిస్తారు. వీడు గాజాకి పోయినాడు అనుకో, ఇజ్రాయెల్ వాళ్ళు ఆడు రెడీగా ఉంటారు. వీడు ఆడికి పోవడమే ఆలస్యం, ఇంకంతే పనబెట్టడమే, ఇంక లేటే ఉండదు. అవునా కదా? సరిగ్గా వీడికి కావాల్సింది కూడా అదే. అందుకోసం ఇన్ని రోజులు కూడా కొట్టకలాడినాడు. ఆడికి పోతే ఆ గిఫ్ట్ అయితే వాళ్ళు రెడీగా ఎత్తిపెట్టి ఉంటారు. పోవడం అంతే, ఈడమే అంతే, లేటే ఉండదు. అట్టుంటుంది మ్యాటర్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, మనకు కూడా చాలా మంది ఉన్నారు ఇట్టోళ్ళంతా కూడా, ఏది మన దేశంలో పుట్టి మన దేశంలో పెరుగుతా మన దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు, పక్క దేశాలకు వాళ్ళ బూట్లు నాకేవాళ్ళు ఇట్టోళ్ళు మన దేశంలో కూడా చాలా మంది ఉన్నారు. ఇలా వీలైతే ఆ దేశాలకు పంపించాలి, లేకపోతే తీసుకుపోయి ఆడ సముద్రంలో దేయాలి. అప్పుడు కానీ మా దేశాన్ని బట్టి దరిద్రం కూడా వదిలిపోదు. సరే, ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది అసలు మీరు షేర్ చేస్తారా లేదా నాకు అర్థమే కావడం లేదా? ఎక్కడే కానీ ఎతికినంతట్లో ఏడా కూడా మన వీడియోలు నా కంటికే కనపడ్డంలే. ఎంతమంది షేర్ చేస్తారో ఏమో. కొంచెం బాధ్యతగా ఉండండి ఆ స్వామి. ఇప్పుడు నేను 10 మందిలో మార్పు తీసుకురావాలా, 10 మంది ఆలోచనలో మార్పు తీసుకురావాలని చెప్పేసి నేను ఇంత కష్టపడుతున్నానే, కొంచెమైనా నాకు సపోర్ట్గా మీరు ఉండాలి కదా. మీరు అట్లా చూసి చూడనట్టు పట్టి పట్టినట్టు వదిలేస్తే ఎట్లా?
మనం ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా హిందువులుగా మనం ఉంటేనే మన భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయి. జాగ్రత్తగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి నా ఈ ప్రయత్నానికి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.